తగ్గించదా? హల్లెలూయా 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 స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవతి దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి మరోసారి ఎల్ షదాయ్ ఫెయిత్ ఫెలోషిప్ చర్చిని దర్శించడానికి దేవతి దేవుడు ఇచ్చిన ఈ అద్భుతమైన తరుణం బట్టి ఘనత మహిమలు ఆయనకి కలుగును గాక. మరోసారి నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి దైవజనులు రెవరెండ్ జాకోబ్ గారికి నా తరపున కుటుంబం తరపున హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ యేసయ్య వందనాలు తెలియపరచు. మరోసారి దేవుని యొక్క మాటలు కుటుంబంగా మనం ధ్యానం చేసుకుందాం. సంఘంగా కాదు, కుటుంబంగా. సంఘ ఆరాధన కాదు, గృహ కూడిక కాదు, ప్రత్యేకంగా 7వ మాసంలో క్రమముగా జరుగుతున్నటువంటి ప్రార్థన కూడిక కాబట్టి దానిని బట్టి దేవత దేవుడే తన జీవవాక్కును మాటలను మనకు వినిపించును గాక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, బైబిల్ తెరవగలిగిన వాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక కొత్త నిబంధన గ్రంథంలో 191వ పేజీ. కొత్త నిబంధన గ్రంథంలో 191వ పేజీ. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 15వ వచనము నేను చదువుతాను. చూడండి. గనగలిగిన వారు హల్లెలూయా. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయించున్నాను. దేవుని యొక్క సంఘములో, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు రాయించున్నాను. ఎందుకంట సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఇది పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ, కొరింథీ సంఘానికి కాపరిగా ఉన్నటువంటి ఈ తిమోతికి ఈ మాటలు హెచ్చరిస్తూ ఉన్నాడు. అప్పటికే కాపురత్వంలో ఉన్నాడు తిమోతి. ఈ తిమోతికి పౌలు భక్తుడు రాస్తూ జనులు ఎలా ప్రవర్తించాలో మరి నీకు తెలియచేయవలెనని ఈ మాటలు చెప్తాను. సంఘం అంటే చెప్పాలి. సంఘం అంటే నువ్వు నేను, అంతేనమ్మా. సంఘం అంటే 4 గోడలో లేకపోతే రేకులో ఫ్యాన్లో కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అట్లాగా సంఘం అంటే నీవు నేనే. నీవు నేను ఎలా ప్రవర్తించాలో జీవం కలిగిన దేవుని సంఘంలో ఉన్నటువంటి వారి గురించి పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడు. సంఘానికి వచ్చేవారు అనుకుందాం, లేకపోతే ఆయన చేత పిలువబడిన వారు అనుకుందాం, ఆయన చేత ఏర్పరచబడిన వారిని అనుకుందాం. మనం ఏ రూపేణ అయినప్పటికీ ఒక కుటుంబంగా ఉన్నాం కాబట్టి ఈ కుటుంబంలో ఎలాగో ప్రవర్తించాలి అని తిమోతి ద్వారా అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియజేస్తున్నాడు. సంఘం ఎందుకంటే సత్యానికి మూల స్తంభమును ఆధారమైనది. సత్యం అంటే నేనే మార్గమును సత్యమును జీవమునైన. ఎవరికి మూల స్తంభం అంట? యేసయ్యకు, యేసయ్య చేసిన శిలువ కార్యానికి, యేసయ్య చేసిన శిలువ యజ్ఞానికి మూల స్తంభమును ఆధారంగా ఉందంటే ఎవరు ఆధారంగా ఉంది? నువ్వు నేను, అంటే సంఘము. మర్చిపోకండి, ఓకే? అంటే మీకు నిద్ర రాకూడదని ఈ విధంగా చెప్తాను. వీడేంద్ర ఇన్ని ప్రశ్నలు వేస్తారని చెప్పాను. నీవు నేను సంఘానికి, లేకపోతే దేవుని యొక్క సంఘానికి మూల స్తంభముగాను
ఆధారంగా ఉన్నాం. అంటే మనం లేకపోతే ఏం లేదు, సంఘం లేదు, లేకపోతే దేవుని మందిరము లేదు. అయితే ఆయన మందిరము ఆయన చేత ఏర్పరచబడినది కాబట్టి ఆ మూల స్తంభముగా ఉండవలసినటువంటి నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకుని పిలుచుకుని మూల స్తంభముగా ఉంచుటకు నీకు నాకు ఆ స్థానాన్ని ఇచ్చాడు. చాలా మంది ఉండొచ్చు మన మందిరంలో, కానీ ఈరోజు కొద్దిమందిగానే సమాజంగా కూడుకున్నాం, కుటుంబంగా కూడుకుని ఉన్నాం. ఇంట్లో అన్నలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. ఈ విధమైన బాంధవ్యము అనుబంధంతో మనము దేవుని మందిరముగా పిలువబడుతూ ఉన్నాం. అందుకనే మనల్ని ఏమంటారంటే సహోదరులు, సహోదరి. అంతేనా? మన పేరేంటి? క్రైస్తవ సహోదరులు, క్రైస్తవ సహోదరులు. ఈ యొక్క అన్యోన్యత లేకపోతే ఐక్యత భావము ఎలాగ సాధ్యమైందంటే నీవు నేను దేవుని సంఘంలో ఏర్పరచబడిన వారంగాను దేవుని సంఘానికి మూల స్తంభముగా ఆధారంగా ఉన్నాం. దీని అంతటికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏమై ఉన్నాయో నేను వాక్య భాగానికి వెళ్ళకముందు నేను మీకు చెప్పడానికి వివరిస్తున్నాను. ఇదే పత్రికలో తిమోతి భక్తుడు 16వ వచనంలో ఏమంటాడంటే యేసై కూర్చున్నటువంటి వివరణ లేకపోతే సంఘం యొక్క కట్టుబడి ఏ విధంగా జరిగిందో 16వ వచనం చెప్తాడు. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు జస్ట్ చూడండి అంతే. ఏంటంట? ముందుగా సశరీరుడిగా అంటే శరీరం దాల్చిన వాడిగా, అంటే నీలాగా నాలాగా ఎముకలు మాంసము గలవాని వాడిగా యేసయ్య యెహోలోకమునకు వచ్చి ఉన్నాడు. నమ్ముతామా? మాత్రం నమ్ముతున్నామా? దేవుని కుమారుడే, 100% దేవుని కుమారుడే. అదే సమయంలో 100% నరవతారుడుగా మానవ దేహమును మానవాకారమును ధరించుకుని యెహోలోకానికి అవతరించాడు. ఆయన 100% ఎవరు? నీలాంటి నాలాంటి మనిషి, లేకపోతే నీలాంటి నాలాంటి మానవుడే. ఈయన సశరీరుడుగా యెహోలోకానికి ప్రత్యక్షమయ్యాడు. నీ యొక్క నా యొక్క రక్షణార్థము, నీ నా పాప విమోచన కొరకు ఆయన రెండో పని ఏం చేశాడంట చూడండి. రక్షకుడని జనములలో ప్రకటించబడెను. ఎందుకు వచ్చాడు అని చెప్పండి. యేసయ్య ఎందుకు వచ్చాడు? గుడ్డోను బాగు చేయడానిక? కుంటాన్ని నడిపించడానిక? యేసయ్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? యేసయ్య యెహోలోకానికి రావడం గల ముఖ్యమైన కారణము పాప బంధకాల్లో నలిగిపోతున్న, పాపపు దాస్యములో చిక్కుకుపోయిన వారందరినీ విడిపించడానికి యెహోలోకానికి నరవతారుడుగా వచ్చాడు. దీనిని ఆధారంగానే ఈ సంఘము నిర్మించబడింది. ఈ సంఘానికి మూల స్తంభంలో ఉన్నటువంటి మనము ఎలా ప్రవర్తించాలి, ఇది పౌలు భక్తుడు తిమోతికి తెలియజేస్తున్నాడు. తిమోతికి తెలియజేస్తూ నేటి 2026 సంవత్సరంలో ఉన్న కొన్ని లక్షల కొలది సంఘాలలో ప్రజలు ఎలాగ ప్రవర్తించాలో చెప్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. పరిశుద్ధాత్మ పూర్ణుడై ఏమని వివరిస్తున్నాడో 4వ అధ్యాయంలో మనం చూడగలం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. అయితే కడవరి దినములలో చెప్పాలి. ఏ దినమంటమ్మా? అంటే అంత్య దినములలో. దేనికి అంత్య దినములో ఉన్నాం మనం? యేసయ్య యొక్క రెండవ రాకడ. ఆయన ఏ విధంగా పరలోకానికి మృత్యుంజయుడై పునరుత్థానుడై ఆరోహణ అయ్యాడో ఆ విధంగానే ఒకరోజు ఆయన తిరిగి భూమి మీదకి రాబోతున్నాడు. అది మన నిరీక్షణ. ఆ నిరీక్షణ లేకపోతే, ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే ఈ విధంగా ఇక్కడ కూర్చున్నటువంటి మనకు యేసయ్య ఎవరో సరైన అవగాహన లేనట్టే. ఆయన పునరుత్థానుడై మృత్యాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి పరలోకానికి ఆరోహణమై ఏ విధంగా ఆరోహణమయ్యాడో ఆ విధంగా ఏమవుతాడంటే ఆయన భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. అంచె దినముల్లో, అంటే ఆయన నేడో రేపో అనేటువంటి దినాల్లో ఆయన రాకడ సంసిద్ధతగా ఉంది. దాని కొరకే నీవు నేను ఈ విధమైన కోడికలు, ఈ విధమైన ప్రార్థనలు, ఈ విధమైనటువంటి సువార్తల విషయంలో భారం కలిగిన వారమై మన పనిని ఏం చేస్తున్నాం? మనం వేగిరపరుచుకుంటున్నాం, అంటే ఎక్కువ చేసుకుంటున్నాం.
ఎక్కువ ప్రార్థనలో గడపడానికి, ఎక్కువ దేవుని యొక్క మాటలు వినడానికి, ఎందుకు మనల్ని మనము తరబీదు చేసుకుంటూ మనల్ని మనం రెండవ రాకడ కొరకు సిద్ధపరచుకోవడానికి అంచె దినములో ఉన్నటువంటి మనము ఈ విధంగా ప్రయాసపడుతున్నాం. వీళ్ళు ఏం చేస్తారంట, కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారు. తిమోతి ఎవరికి రాస్తున్నాడు లెటరు? ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? తిమోతికి రాస్తున్నాడు. తిమోతికి రాస్తా అంటున్నాడు, తిమోతి, జీవము గల దేవుని సంఘంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలంటే అంచె దినాల్లో ఏమవుతుందంటే వేషధారణ వలనను మోసపరచు ఆత్మ యందును దయ్యముల బోధ యందును వాళ్ళ లక్ష్యం ఉంచుతారు. దానివల్ల ఏమైపోతారంటే వాళ్ళు విశ్వాస భ్రష్టులు అవుతారు. దేవుని స్తోత్రం. ఈ యొక్క సత్యాన్ని తిమోతి భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేనికి ఈ మాటలు చెప్పుకుంటున్నామంటే నీవు నేను విశ్వాస భ్రష్టులము కాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను విశ్వాస భ్రష్టులము కాకుండానట్లు నీకు నాకు ఈ విషయంలో అబద్ధికుల వేషధారణ మోసపరచు ఆత్మయందలి బోధ యందు మనం లక్ష్యం ఉంచకూడదు. నేను ఒక తేడా కొంచెం డిఫరెన్స్ చెప్తాను, మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి. దయ్యముల బోధ అంటే చెప్పండి అమ్మా, దయ్యముల బోధ అంటే నేనేం మాట్లాడు బైబిల్లో ఉందా మాతో? ఏం బోధ అంట? దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచారు. దయ్యముల బోధ అంటే దేవుని బోధకు పూర్తిగా విరుద్ధమైనది, అంతేనా? నీవు పాపం చేయొద్దు. ఎవరి బోధ అది? దేవుని బోధ. దైవుని బోధ ఎలా ఉంటుంది? నువ్వు పాపం చేసినా ఏం కాదు. అంటే దేవుని బోధకు విరుద్ధమైనటువంటి బోధే దయ్యముల బోధ. దేవుని బోధ నిన్ను నన్ను నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి తీసుకుని వెళితే, దయ్యముల బోధ ఎక్కడికి తీసుకెళ్తుంది? నిన్ను నన్ను నిత్య నరకానికి తీసుకెళ్తాడు, నరకానికి తీసుకుని వెళ్తాడు. నరకానికి వెళ్దాం, పరలోకానికి వెళ్దామా? నరకానికి. వేరే భాష చెప్పడం లేదు అమ్మా. ఎక్కడికి? నరకానికి వద్దా? వద్దు. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్దాం మనం? పరలోకానికి వెళ్దాం. పరలోకానికి వెళ్ళాలంటే ఎవరి బోధ వినాలంట? దేవుని బోధ వినాలి. పరలోకం నుంచి నిన్ను నన్ను నరకానికి తీసుకుని వెళ్ళేది దయ్యపు బోధ. రెండు బోధనలు ఉన్నాయి. ఈ రెండు బోధనలు ఎవరు చెప్తారో తెలుసా? దేవాతి దేవుని చేత నడిపించబడినటువంటి వారు దేవుని బోధ బోధిస్తే ఆత్మ చేత నడిపించబడేవారు, క్షమించండి, దయ్యముల ఆత్మ చేత నడిపించబడేవారు దయ్యముల బోధ చెప్తారు. నీవు నేను ఈ విషయాన్ని వాక్యానుసారంగానే అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నాకు ఈ విషయంలో ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని గ్రహించాలి. కొంతమంది దేవుని ఆలయానికి వస్తారు, ఏం కోరుకుంటారంటే నాకు స్వస్థత, మనం మాట్లాడుకుంటాం, ఏం కలగాలి? నాకు స్వస్థత కలగాలి. రైట్, పాస్టర్ గారిని అడుగుతాం, సార్ నాకు చాలా తలనొప్పిగా ఉంది, ప్రార్థన చేయండి. చేస్తానమ్మా. ఈ తలనొప్పి కానీ తగ్గిపోతే అప్పుడు ఏం చేస్తాం? మేము దేవుని సన్నిధికి క్రమం తప్పుగా వస్తాం. సరే, పాస్టర్ గారు ఒక ఆత్మను దొరుకుతుంది కదా అని ఉపవాసం ఉండో లేకపోతే కష్టపడో వాటికి 2 సార్లు ప్రార్థన చేశాడు. ఏం తగ్గిపోయింది? తలపొడి తగ్గిపోయింది. ఆహా, దేవుడు తలపొడి తగ్గించేశాడని రావడం మొదలైంది. మరుసటి రోజు బాగా ఎండలో తిరిగింది, మళ్ళీ ఏమొచ్చింది? తనలోకి వచ్చింది. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? ఏమంటుంది? ఆ పాస్టర్ గారి ప్రార్థన పనిచేయాలి. ఎందుకు అంటదంటే ఆమె వచ్చింది దేనికి వచ్చింది? మందిరానికి కేవలము హాస్పిటల్కి వెళ్ళినట్టు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టుగా ఎక్కడికి వచ్చింది? దేవుని దగ్గరికి వచ్చి. కొంతమంది అంటారు, మా అమ్మాయికి కానీ పెళ్ళి అయితే ఈ సంవత్సరం ఏమైపోతాం మేము? దేవుని దగ్గరికి వచ్చాం, పెళ్ళి అయిపోతుంది, పిల్లలు పుట్టేస్తారు, ఎవరి దగ్గర రావడం ఇష్టపడరు? దేవుని దగ్గర రావడం ఇష్టపడదు. ఒకవేళ పాస్టర్ గారిని కలుసుకుని, ఏమ్మా మరి కూతురు పెళ్ళి అయితే మరి మందిరానికి వస్తానన్నావు, దేవుని బిడ్డగా జీవిస్తానన్నావు, హృదయం చేయమంటారు తెలుసా? నేను ఇప్పుడు చాలా బిజీ అయిపోయాను. ఏమైపోయిందంటే బిజీ అయిపోయింది. అల్లుడు వస్తాడు, కూతురు వస్తుంది, నా దగ్గర మనవడు ఉన్నాడు, మనవరాలు ఉన్నాడు, ఇవన్నీ చూసుకోవడం వల్ల నాకేం కుదరడం లేదు అంటే వారు దేవుడిని ఏ విధంగా చూస్తున్నారు? పెళ్ళిళ్ళ పేరయ్య. అంతేనమ్మా, అంతేనా?
దేవుడిని ఎలా చూస్తున్నారు? పెళ్లిళ్ళ పేరయ్య అంటే తన కూతురికి ఎవరు చూడాలి సంబంధం? దేవుడు చూడాలి. చూస్తే చాలు. అక్కడితో ఎవరి బాధ్యత అయిపోయింది? పెళ్లిళ్ళ పేర చుట్టూ ఎప్పుడు తిరుగుతాం మనం? పెళ్ళి అయినంత వరకు అంతేనమ్మా. తర్వాత వాడి జోలితే మనకు అక్కర్లేదు కదా, వాడి గురించే మనం పట్టించుకోవడం. వాళ్ళు ఉన్నా ఒకటే. సేమ్ అదే పరిస్థితుల్లో దేవుని సంఘానికి వచ్చేవాళ్ళు ఈ విధమైన కొంతమంది ఉంటారు. నా అప్పులన్నీ తీరిపోతే, ఎందుకు అప్పులు చేశారో తెలియదు, ఎవరి కోసం అప్పులు చేశారో తెలియదు, అప్పులో మొత్తాన్ని కూరుకుపోతారు. కానీ ఎవరు తెచ్చాలంట? అప్పులు చేసింది ఎవరు? నువ్వు నేను. ఎవరు తీర్చుకోవాలి అప్పులు? నువ్వు నేను. కానీ ఎవరు తెచ్చాలంట? దేవుడు. కానీ అప్పులన్నీ తీర్చేస్తే ఇటువంటి బోధ, లేకపోతే ఇటువంటి బోధ కోరుకునేవారు దయ్యముల బోధను చూడలేకని భాగాలు ఏం చెప్తున్నారు? అదే తిమోతికి రాసిన పత్రిక. తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 195వ పేజీ నేను చదువుతాను. 3-4 వచనం చదువుతాను. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంటమ్మా వీళ్ళు? ఎవరంటమ్మా? ఏం చెవులు అంట వాళ్ళే? డిప్పు చెవులా? ఏం చెవులంటమ్మా? దురద కలిగినటువంటి చెవులు. అంతేనా? వాళ్ళు చెప్తున్న మాట ఏంటి? దురాశలకు అనుకూలమైన బోధను తమ కొరకు పోగు చేసుకునే దురద చెవులు గలవారు. ఎవరు అంటే వాళ్ళు? దురద చెవులు. ఈ దురద చెవులు గారికి ఏ బోధ కావాలంట? తమ దురాశలకు అనుకూలమైన బోధకులు కావాలి. తమ దురాశలకు, ఆ మాట స్పష్టంగా ఉంది. అబద్ధికుల బోధ అంటే ఏంటో, దయ్యముల బోధ అంటే ఏంటో ఈ ఒక్క మాట ద్వారా మనం తెలుసుకోగలం. వారికి అనుకూలమైనటువంటి బోధ ఏంటంటే, ఎప్పుడు పాస్టర్ గారు కనిపించినమ్మా నీ అప్పులను తీరిపోతాయి, నీకు స్వస్థత వచ్చేస్తుంది, నువ్వు గొప్పదానం అయిపోతావు, నీకు ఇంకా కష్టాలు ఉండవు, నీకు ఇంకా బాధలు ఉండవు, నువ్వు అనుకున్నట్టు జరిగిపోద్ది అని చెప్తే వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందమ్మా, ఎంత ఆనందం. అదే పాస్టర్, మా పాపాన్ని విడిచిపెట్టు, పాపం వల్ల జీతమైన మరణం వస్తుంది, దేవుని రాకడ సమీపంలో ఉంది, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఆ మాటలు ఎలా ఉంటాయి? ఆయనకి గుండెకు బాధ కలిగిస్తుంది. ఇప్పుడు దయ్యపు బోధ దేవుని బోధకున్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, దయ్యపు బోధ మన స్వకీయ దురాశలను నెరవేర్చుకునేటటువంటి బోధగా ఉంటుంది. అటువంటి వారందరికీ దురద చెవులని, అటువంటి వారందరూ కల్పనా కథల వైపు మళ్ళుకుంటారంట. ఇప్పుడు సాక్ష్యాల కార్యక్రమం అన్న వెంటనే ముందు ఒక ఆమె వస్తుంది. నేను 1976లో 2021 సంవత్సరంలో దేవునితో ఒక మొక్కుబడి చేసుకున్నాను. ఏమని మొక్కుబడి చేసుకున్నానంటే, నా కూతురికి 2వ కాన్పుగా ఎవరు పుట్టాలి? మగబిడ్డ పుట్టాలని చెప్పి అనుకున్నాను. నేను పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు పాస్టర్ గారు అంట ఏమి ఇచ్చారు? కొబ్బరి నూనె ఇచ్చారు. నువ్వు రోజు పడుకునే ముందు 2 చుక్కలు ఎక్కడ వేసుకోమన్నాడు? నోట్లో వేసుకోమ్మా, రోజు 2 చుక్కలు చొప్పున నోట్లో వేసుకో. ఆ విధంగా నువ్వు 7 వారాలు చేస్తే నీకేం పుట్టేస్తాడు? ఆ బోధ మనకి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా ఇంపుగా ఉంటుంది. అదే పాస్టర్ అమ్మా నువ్వు మోకరించి రోజు 5 గంటలు లేచి కన్నీటితో నీ ప్రార్థన చేయమంటే ఇష్టపడుతుంది అనుకో? నాకు ఇష్టపడదు. నూనె మాత్రము 2 చుక్కలు వేసుకుని పడుకోమంటే ఇష్టం. ఉదయాన్నే 3 గంటలు లేచి ఆయన సన్నిధిని మోకరించి నీ హృదయాన్ని కృంభరించి ప్రార్థించు, ఆయన ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడంటే ఆ బోధకు వెళ్ళరు. ఆ నూనె ఎక్కడ దొరుకుతుందో చూస్తారు, ఆ చేతిగుడ్డ కచ్చిఫ్ ఎక్కడ దొరుకుతుందో చూస్తారు. ఇంకొకడు వచ్చాడు కొత్తగా, ఇంకొకడు అంజూరు పండ్లు ఇస్తాడంట.
ఈ బోధ అంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రభునందుకు దేవునికి, నీవు నేను స్వకీయ దురాశలకు ఇష్టపడుతున్నా, మన స్వకీయ దురాశలు నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి వాక్యం చెప్పే కాపురొద్దు, ఖండించే కాపురొద్దు, బుద్ధి చెప్పే కాపురొద్దు. ఇటువంటి వారికి దురద చెవులు ఉంటాయి కాబట్టి ఏ బోధ వైపు వెళ్తారు వీళ్ళు? ఏ బోధ వైపు వెళ్తారు? దయ్యపు బోధ వైపు వెళ్తారు. దయ్య బోధ ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్నంత కాలము నీ హృదయానికి సంతృప్తిపరిచే మాటలు పలుకుతుంది, కానీ ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్య నాశనానికి, లేకపోతే నరకానికి తీసుకెళ్తుంది. దేవుని బోధకు దయ్య బోధకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, నీవు నేను పైనున్న వాటి అందే దృష్టి ఉంచుతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇహలోకపరమైన వాటి దేని యందు కూడా మనం ఏముంచమో దృష్టి ఉంచాం. ఇహలోకంలో మనం యాత్రికులమునో ప్రయాణికులమై ఉన్నాం. మనం బస్సు ఎక్కుతాం, ఎంతసేపు ప్రయాణం చేస్తాం? నెల్లూరు వచ్చిన తర్వాత అక్కడికి అయిపోయింది మన పని. నేను బస్సులోనే ఉంటాను, బస్సులోనే కూర్చుంటానంటే కండక్టర్ ఊరుకుంటాడా? అమ్మ నువ్వే కదా అన్నావు నెల్లూరు దిగుతానని, ఏమొచ్చింది? నెల్లూరు వచ్చింది, దిగు. మన జీవితం కూడా అంతే. ఇహలోకంలో మన యాత్రికులము ఎప్పుడు డ్రైవర్ కింద దింపుతాడో, ఎప్పుడు కండక్టర్ బస్ ఆగి దిగమంచాడో మనకు తెలియదు. నీవు నేను ఈ జీవన ప్రయాణంలో ఉన్నప్పుడు గ్రహించవలసిన సత్యం ఏంటంటే, ఏ బోధ నన్ను పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తుంది, ఏ బోధ నన్ను నిత్య జీవపు వారసుని చేస్తుంది, ఆ బోధను నీవు నేను అంగీకరించినట్లయితే మనకు హృదయానికి భారంగా అనిపించవచ్చు, వినడానికి కష్టంగా ఉండొచ్చు. ఈయనేంద్ర ఎప్పుడు చూసినా పాపం అంటాడు, ఈయనేంద్ర ఎప్పుడు చూసినా చావు అంటాడు, ఈయనేంద్ర ఎప్పుడు చూసినా శ్రమలు అంటాడు. అవును, యెహోవాలో మన యాత్ర పూల పాన్పు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క నడవడిక సవాలుతో కూడుకున్నటువంటి నడవడిక. ఇటు నడవడిక ఉన్నటువంటి మనము మన స్వకీయ దురాశల కొరకు ఏం కలిగి ఉండకూడదు? ఏం చేయకూడదు? దురద చెవులు కలిగి ఉండకూడదు. మనం హితబోధ యందు ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. తిమోతి, జీవము కలిగిన దేవుని సంఘంలో ప్రజలలో ప్రవర్తించాలంటే బోధను, హితబోధను అంగీకరించేవారుగా ఉండాలి, హితబోధను స్వీకరించేవారుగా ఉండాలి, హితబోధానుసారంగా వారి జీవితాలను మలుచుకునే వారుగా ఉండాలి. తర్వాత భాగం వస్తాం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతాను చూడండి. మొదటిగా ఏం చేయాలి? దయ్యముల ఆత్మ ఏంటో, దేవుని ఆత్మ ఏంటో మనం గ్రహించాలి. దయ్యముల బోధ ఏంటో, దేవుని బోధ ఏంటో మనం గ్రహించుకోవాలి. ఆ విధంగా గ్రహించుకోకపోతే విశ్వాస భ్రష్టులమైపోతాం. 3వ వచనం అంటాడు, అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై తర్వాత వివాహమును నిషేధించుచు. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. రెండోది ఏంటంటే, వాళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి ఏంటంటే, మనస్సాక్షి అంటే చెప్పండి, మనస్సాక్షి అంటే ఏంటి? అందరికి ఇచ్చాడు దేవుడు మనస్సాక్షి. మనకు ఉదాహరణ చెప్తాను. రోడ్డు మీద వెళ్తుంటే ఓ బంగారు నెక్లెస్ పడిపోయింది, ఎవరు అంటే ఏం చేస్తాం? అవునా కదా, ఏం చేస్తాం? అటు ఇటు చూస్తాం. ఎందుకు చూస్తారేమో, చిన్నగా తీయడానికి చూస్తాం. ఈ మనసులో ఏమంటారు తెలుసా? అది నీది కాదు. ఏం చెప్తుంది మన మనస్సాక్షి? ఖచ్చితంగా ఆ మాట చెప్తుంది. అది నీది కాదు, నీకు సంపాదించింది కాదు, అది ఎవరిదో. ఒకవేళ నువ్వు తీసినా అది నీది అనుకో. ఇది ఎవరిదో, ఎవరికి ఇవ్వాలి, ఎవరిని అడగాలి, ఎవరు పోగొట్టుకున్నారు, ఈ ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన ఎవరిస్తారు తెలుసా మనకు? మనస్సాక్షి, మనలో ఉన్న మనస్సాక్షి. ఈ మనస్సాక్షి ఉన్నటువంటి వారు వెంటనే స్పందిస్తారు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఇంట్లో ఉన్నాం, ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో చూద్దాం. అమ్మ బాగా నేతి లడ్డూలు చేస్తున్నాను. అమ్మ ఇష్టమేనా మీకు? నేతి లడ్డూలు అమ్మ ఇష్టమా? తిన్నారా? నేతితో చేసిన లడ్డూలు, రైట్. ఆ లడ్డూలు అమ్మ చేసింది. ఒక నెయ్యి అమ్మ, నేతి లడ్డూలు అంటే నెయ్యి, రైట్. ఒక బాక్స్లో పెట్టింది. నాన్న అవి మనకు కాదురా, సాయంకాలం గృహ కొడుకు ఉంది, గృహ కొడుకులో పంచి పెట్టడం కోసం
నేను తయారు చేశాను, మీకు సాయంకాలం స్కూల్ అయిపోయాక వాళ్ళతో పాటు ఇస్తాను అన్నాను. సరే, స్కూల్ అయిపోయింది. సాయంకాలం ఎప్పుడు 7 గంటలకు గృహ కూడిక. అబ్బాయి వచ్చాడు. ఏ వాసన వస్తుంది? గదిలోకి వచ్చిన వెంటనే నెయ్యి వాసన వస్తుంది. దేనికి వస్తుంది? అమ్మ చక్కగా నెయ్యి లడ్డూలు చేసి బాక్స్లో పెట్టి పైన పెట్టింది. 2-3 సార్లు తిరిగాడు. వాడి వల్ల కావడం లేదు. చిన్నగా వెళ్ళి ఏం చేయాలనుకున్నాడు? ఒక లడ్డూని తీసుకోవాలనుకున్నాడు. ఆ చిన్న కుర్రోడికి కూడా తాను చేస్తున్నది ఏమని తెలుసు? తప్పు అని తెలుసు. ఎలా తెలుసు? తన మనస్సాక్షి ఏం చెప్తుంది? ఇది తప్పు. అమ్మ నీకు చిన్న కుర్రాడే, నీళ్ళ పెద్దోడు కాదు, చిన్న బిడ్డ, 2వ తరగతి మహా 3వ తరగతి చదువుతుంటాడు. వాడి పాప పుణ్యాలు అంతగా తెలియకపోవచ్చు. అంత చిన్న కుర్రాడికి కూడా ఆ లడ్డు దగ్గరికి వెళ్ళేటప్పటికి పైగా వెళ్తాడు. ఆ లడ్డు దగ్గరికి వెళ్ళేటప్పటికి అటు ఇటు చూసుకుంటూ వెళ్తాడు. ఆ లడ్డు మూత తీసేటప్పుడు కూడా శబ్దం రాకుండా. ఎవరు నేర్పించారు? ఎవరు చెప్పారు? ఒరే, నువ్వు దొంగతనం చేసినప్పుడు పిల్లిలాగా నడవాలి, దొంగతనం చేసినప్పుడు ఎవరు చూడకూడదు, దొంగతనం చేసినప్పుడు చక్కగా మోస్తారు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. ఎప్పుడైతే ఆ పని చేయడానికి వెళ్ళాడో మనస్సాక్షి అంటది నో, ఇది నువ్వు చేయకూడదు, అమ్మ చెప్పింది కదా. ఈ మనస్సాక్షిని మంచి మనస్సాక్షి అంటారు. వాత వేయబడిన మనస్సాక్షి ఏంటంటే ఇది తప్పు అని చెప్పినప్పటికీ కూడా చేయడానికి పరుగులు తీస్తారు. చూసు ఇది ఎక్కువగా మనం వ్యభిచారం చేసేటువంటి వారిలో చూస్తాం, పాపం చేసే వారిలో చూస్తాం. ఇది తప్పు అని తెలుసు కానీ శరీరము ఆ సుఖం కోసం పరుగులు తీస్తుంది. శరీరము ఆ సుఖాన్ని ఆశిస్తుంది. బైబిల్లో దాని విషయంలో ఎంతో ఖండితంగా హెచ్చరించింది. పరస్త్రీ వ్యామోహం కానీ పరపురుషుని వ్యామోహం కానీ నీవు కలిగి ఉన్నట్లయితే దేనితో సమానం అంట? ఒళ్ళో ఏం వేసుకున్నట్టు అంట? నిప్పులు పోసుకున్నట్టు అంటాడు కదా. అవి కాలకుండానా? ఎంత మంచి మాట. ఖచ్చితంగా ఏమవుతుంది? ఒళ్ళో నిప్పులు వేసుకుంటే చల్లబడదు, వయసు కదా, ఏమవుతుంది? కాలిపోతుంది. దాంతో పోల్చబడింది. ఎందుకు మాట చెప్తున్నానంటే వారి యొక్క మనస్సు, నేను తప్పు చేస్తున్నాను, నా భార్యను మోసపుచ్చుతున్నాను, నా భర్తను మోసపుచ్చుతున్నాను, నా సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నాను చెప్పి మనస్సాక్షి గద్దిస్తున్నప్పటికీ కూడా దాని కొరకు పరుగులు తీస్తే వాత వేయబడిన మనస్సాక్షి. దాన్ని ఏమంటాడు? తిమోతి ఏమంటాడు? వాత వేయబడిన. దానికి ఏమైంది? వాత పెట్టబడింది. అంటే దానికి చలనం లేదు, దానికి చలనం లేదు. దేవుడు ఎన్నిసార్లు వాక్యానుసారంగా మనతో మాట్లాడినా మనసు మార్చుకోకపోతే, బ్రతుకు మార్చుకోకపోతే, ప్రవర్తన మార్చుకోకపోతే దేంతో సమానం? అది వాత వేయబడిన మనస్సాక్షి. దేవుడు తన దాసుని నిలవబెట్టుకుని మనతో మాట్లాడతాడు. ఈ తప్పు ఉంది, సరి చేసుకో, ఈ ప్రవర్తన మార్చుకో, ఈ ఆలోచన మార్చుకో, ఈ నడవడిక మార్చుకోమని దేవుడు చెప్పినప్పుడు మనము వాక్యానుసారంగా కానీ స్పందించకపోతే, వాక్యానుసారంగా మన జీవితాలను బ్రతుకులను మార్చుకోకపోతే అటువంటి వారు ఎవరంట? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. ఎప్పుడు ఉంటారంటే వీళ్ళు అంచె దినాల్లో ఉంటారు. ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారు? జీవము గల దేవుని సంఘంలో ఉంటారు. తిమోతి వారి ప్రవర్తన ఎలా ఉండాలంటే వాక్యం విన్న వెంటనే, దేవుడు వారితో మాట్లాడిన వెంటనే వారి జీవితాన్ని ఏం చేసుకోవాలి? వాళ్ళు సరి చేసుకోవాలి. వాళ్ళ బ్రతుకులు ఏం చేసుకోవాలి? వాళ్ళు సరి చేసుకోవాలి. రెండోది అంటున్నాడు, వివాహము నిషేధించుచు. వివాహం అంటే అమ్మా పెళ్లి. వివాహం అంటే పెళ్లి. పెళ్లి నిషేధించడం అంటే పెళ్లి చేసుకోవద్దనా? పెళ్లి చేసుకోవద్దనా? పెళ్లి ఖచ్చితంగా చేసుకోమంటుంది బైబిల్. నువ్వు దీనికి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. ఓకే, దేవుడు నరుని కొరకు స్త్రీని ఏర్పరిచాడు, లేకపోతే స్త్రీ కొరకు నరుని ఏర్పరిచాడు. దేవుని స్తోత్రం. ఈ అంచె దినాల్లో అంతా వివాహాన్ని ఏం చేస్తారంట? నిషేధిస్తారంటే వివాహం అంటే పెళ్లి చేసుకోవడం కాదు. వివాహం అప్పుడు మనం చేసుకున్నటువంటి ప్రమాణాలు ఏం చేస్తారు? వాటిని వాళ్ళు ఉల్లంఘిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ప్రమాణం చేస్తాం? నా జీవితాంతం కష్టముల యందును, బాధ యందును, వ్యాధి యందును, దుఃఖమందును, సుఖమందును అన్నిటి యందు నేను ఎలా ఉంటాను? నేను విడిచిపెట్టగా ఉంటాను, లేకపోతే నిన్నే
హత్తుకొని ఉంటాను. అది సహజంగా మన క్రైస్తవ పరిశుద్ధ వివాహంలో చేసేటువంటి ప్రమాణం. వివాహం నిషేధించడం అంటే ఈ ప్రమాణానికి కట్టుబడి ఉండకపోవడమే. తిమోతి, అంచె దినాల్లో ఇటువంటి వివాహాలు ఉంటాయి, నిషేధించబడినటువంటి వివాహాలు ఉంటాయి. ఇవి జీవము కలిగినటువంటి దేవుని సంఘములో ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించాలంటే వివాహం నాడు చేసుకున్నటువంటి ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి. కొన్ని కుటుంబాలు మనకు బాధ కలిగిస్తాయి. భార్య రక్షింపబడుతుంది, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటుంది. భర్త పూర్తిగా లోకానుసారంగా జీవిస్తూ తాగి తందనాలాడుతూ హింస పెడుతూ ఏమాత్రము బాధ్యత లేని వారిగా ఉంటారు. సార్, నన్ను ఇంతగా హింసిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నేనేం చేయొచ్చు చెప్పడం? ఏం చేయొచ్చు? నేను ఈయన్ని విడిచిపెట్టేయచ్చా? అంతేనమ్మా? అంతేనా? నన్ను ఇంతగా హింసిస్తున్నాడు, ఇంతగా బాధిస్తున్నాడు, ఈయన నేను విడిచిపెట్టేయచ్చా? బైబిల్ ఏమంటుందో తెలుసా? ఖచ్చితంగా నీవు ఆ వివాహ వ్యవస్థను కలిగి ఉండాల్సిందే. బాధేసుమా, మీరేంటి సార్ ఏమన్నా చెప్తారు, అనుభవిస్తే తెలుస్తుంది అనే తల్లులు ఉండొచ్చు. నేను కాదనుకోలేదు. ఎందుకంటే హింసించే భక్తులు ఉన్నారు, క్రూరంగా ప్రవర్తించే భక్తులు ఉన్నారు. అసలు భార్యని ఒక మనిషిలాగా చూడకుండే దుర్మార్గులు ఉన్నారు. నేను కాదను. కానీ క్రైస్తవ పరిశుద్ధ వివాహంలో జతపరచబడిన మనము వీటన్నిటి గుండా ఏం చేయాల్సిందే? మన యాత్రను కొనసాగించాల్సిందే. ఎవరి మీద భారం వేసి? దేవుని మీద భారం వేసి. ఎవరి వైపు చూస్తూ? పిల్లల వైపు చూస్తూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వైపు చూస్తూ? పిల్లల వైపు చూస్తూ. బాధే, కానీ పిల్లల్ని చూసినప్పుడు ఏమవుతుంది? ఒక విధమైన సంతోషం, ఒక విధమైన బాధ్యత. ఇది తిమోతికి చెప్తున్నాడు. జీవము కలిగినటువంటి దేవుని సంఘంలో నేను పిలుచుకున్న, ఏర్పరచుకున్నటువంటి నా బిడ్డలు, నా తల్లులు ఈ విధంగా ఉండాలి. వివాహాన్ని వాళ్ళు నిషేధించకూడదు. వివాహ వ్యవస్థకు వాళ్ళు ఎలా ఉండాలి? కట్టుబడి ఉండాలి. ఇది అంచె దినం. చాలా సులువుగా విడాకులు దొరుకుతున్నటువంటి దినం. ఒకప్పుడు చాలా కష్టం విడాకులు తీసుకోవాలంటే. జడ్జి గారు ఏం చేసేవారంటే ఒకటి 10 సార్లు రమ్మనేవారు. ఎందుకంటే వాళ్ళిద్దరు ముఖాలు చూసుకుని ఒకవేళ వారు చేసిన ప్రమాణాలు గుర్తొచ్చి మళ్ళీ ఒకటవుతారేమని ఆ దినాల్లో, లేకపోతే నేను చిన్న దినాల్లో అనుకుందాం, జడ్జి గారు ఎన్నోసార్లు వారిని సాధ్యమైనంత వరకు ఎదురు బదులు కూర్చిపెడుతూ ఉండేవాడు. సాధ్యమైనంత వరకు ఆ యొక్క తీర్పును వాయిదా వేస్తూ మళ్ళీ వచ్చే వారం రండి, మళ్ళీ వచ్చే నెల రండి ఎందుకు చెప్పేవాడు అంట. వాళ్ళు ఒకరినొకరు చూసుకుని కనీసం ఆ సందర్భంలో అయినా ఒకటి అవుతారైనా. ఇప్పుడు నేటి దినాల్లో ఒక నెల రోజులు ఏమొచ్చేస్తుంది మనకు విడాకులు ఇవ్వాలని. అంత సులువైపోయింది. ఒకే ఒక్క మాట పెట్టవచ్చు, నా భర్త నన్ను హింసిస్తున్నాడు, అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే అంచె దినాల్లో కుటుంబ వ్యవస్థ కాకవికలం అయిపోతుంది. భార్య భర్తల మధ్య ఉండవలసినటువంటి ప్రేమ అనురాగాలు మాయమైపోతున్నాయి. పుట్టినటువంటి బిడ్డల పట్ల చూపించవలసిన వాత్సల్యత మాయమైపోతుంది. దాని స్థానంలో విడాకులు ప్రత్యక్షమవుతున్నాయి. ఎప్పుడైతే ఈ వ్యవస్థ జీవము కలిగినటువంటి దేవుని సంఘంలో ఏమంటున్నాడు? ఉండకూడదు తిమోతి అంటున్నాడు. వివాహాన్ని నిషేధించకూడదు, వివాహ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి. మూడవదిగా నేను ముగిస్తాను, తర్వాత చూద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము విశ్వాసులు కృతజ్ఞత కలిగి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగి ఉండాలంటమ్మా? కృతజ్ఞత అంటే చెప్పండి. కృతజ్ఞత అంటే అంతే, మేలు చేస్తేనే కరెక్ట్. బాగా చెప్పింది. ఇప్పుడు కృతజ్ఞత మేలు చేస్తేనే, అదేనా? అదేనా? దేవుడు చేసినటువంటి ఎన్నటికీ కూడా తీరనటువంటి రుణం ఏంటో తెలుసా? చేసిన సిలువ కార్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన సిలువ యజ్ఞము. ఆ రుణం మనం ఎన్నటికీ కూడా తీర్చలేము. నీవు నేను ఎక్కడికి వెళ్ళాలి? జన్మతః నీవు నేను పాపులు. ఎక్కడికి వెళ్ళాలి మనము? పాపం వల్ల వచ్చి జీతమైన
మరణప్రాణమైనటువంటి నరకానికి వెళ్ళాలి. కానీ ఆయన నరకం దేనికోసం, ఎవరి కోసం సృష్టించాడు చెప్పండి? నరకం ఎవరి కోసం? మన కోసం. నరకం ఎవరి కోసం సృష్టించబడింది? నరకం ఎవరి కోసం సృష్టించబడింది? ఏ ఒక్క మానవుని కొరకు దేవుడు ఏం చేయలేదు, నరకాన్ని సృష్టించలేదు. కేవలము అపవాదికిని వాడి అనుచరులకు మాత్రమే ఏం సిద్ధపరిచాడు దేవుడు చెప్పాలి. దేన్ని? నరకాన్ని సిద్ధపరిచాడు. ఎవరి కొరకు? అపవాదికిని, లేకపోతే దురాత్మలకును, లేకపోతే దుష్టునికిని, వాడి అనుచరుల కొరకు మాత్రమే నరకాన్ని దేవుడు సిద్ధపరిస్తే మనమేం చేస్తున్నామంటే మన స్వకీయమైనటువంటి ప్రవర్తన ద్వారా, నడవడిక ద్వారా నాకేం కావాలంటున్నాం? నేను నరకానికి వెళ్తాను. దీని విషయంలో దేవుని యొక్క బాధ్యత ఏమాత్రం లేదు. ప్రభునందు ప్రీతి అని పెట్టినారు. మనుషుల కొరకు ఆయన నరకాన్ని స్థిరపరచలేదు, లేకపోతే ఏర్పాటు చేయలేదు, లేకపోతే నిర్మించలేదు. నరకము కేవలము అపవాదికిని వాడి యొక్క అనుచరుల కొరకే. లేదు నేను నరకానికి వెళ్తానంటే దేవుడేం చేస్తాడు? దేవుడేం చేయగలరా? దేవుడేం చేయలేడు. ఎందుకు? నీ స్వకీయ ఆశలకు, నీ దురాలోచనలకు, నీ దుష్ట ప్రవర్తనకు, నీ చెడ్డ జీవితానికి నువ్వు చేతిలా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నరకానికి వెళ్ళాలనుకుంటున్నావు. ఎవరు చేసుకుంటున్నారు అది? మనకు మనమే చేసుకుంటున్నాం. దేవుడు ఏ నరుడు కూడా నరకానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఏం చేశాడు ఆయన? సిలువ యాగము, లేకపోతే సిలువ కార్యాన్ని చేశాడు. ఎందుకు చేశాడు ఇప్పుడు చెప్పండి? నీవు నేను ఎక్కడికి వెళ్ళకూడదని, నీవు నేను దుష్టుని కొరకు, వాడు అనుచరుల కొరకు సిద్ధపరిచిన నరకానికి వెళ్ళకూడదని ఆయన ఏం చేశాడు? సిలువ యాగం చేసి తన అమూల్యమైన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. ఒక మాట చదువుకుంటాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక నేను చదువుతాను చూడండి. 2వ అధ్యాయం 13వ అధ్యాయము 11వ వచనం. 12వ వచనం కూడా చదవండి. 13:12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ మాటలో ఏమో చెప్పబడుతూ ఉందంటే యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఒక ప్రశ్న మళ్ళీ, గవిని అంటే ఏంటి? గవిని అంటే ఏంటి? గుమ్మము. ఏంటి? గుమ్మము లేకపోతే ద్వారం, దానికి గవిని అంటాం. యాకోబు తల కింద రాయి పెట్టుకుని పడుకున్నాడంట. ఒక దర్శనం వచ్చింది, ఒక కళ వచ్చింది. ఏంటి ఆ కళ అంటే, ఒక నిచ్చెన భూమికి ఆకాశానికి మధ్యన ఒక నిచ్చెన వేయబడిందంట. ఆ నిచ్చెన మీద దేవదూతలు పైకి ఎక్కుతూ కిందకి దిగుతూ ఉన్నారంట. వెంటనే మెళుకు వచ్చింది యాకోబు ఏమన్నాడంటే, ఇది పరలోకపు గవిని తప్ప మరొకటి కాదు. గవిని అంటే ద్వారం, గుమ్మము, ఏమైనా కానీ దీనికి ఈ గవిని వెలుపుట ఆయన ఏం పొందుకున్నాడంట? గవిని వెలుపుట ఏం పొందుకున్నాడంట? ఆయన శ్రమ పొందెను. ఇప్పుడు చెప్పండి, ఏం శ్రమ పొందాడు ఆయన? కరెక్ట్. ఏం పొందు? సిలువ శ్రమ పొందుకున్నాడు ఆయన. ఎక్కడ పొందుకున్నాడు? పరలోకపు గవిని బయట. రైట్. ఆ గుమ్మం దాటితే ఏంటి? గుమ్మం దాటితే పరలోకం, గుమ్మం బయట గుమ్మము యువతల. రైట్. గుమ్మము దాటితే పరలోకము, గుమ్మము యువత గవిని బయట లేకపోతే వెలుపల ఏం పొందుకున్నాడు ఆయన? శ్రమ పొందాడు. దేనికోసమంట? చూడండి అక్కడ. దేనికోసమంట? తన ప్రజలను స్వరక్తమిచ్చి పరిశుద్ధ
పరచుటకై. హల్లెలూయా, 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 హల్లెలూయా. తన ప్రజలను తన రక్తం చేత పరిశుద్ధపరచడానికి పరలోకపు గవినికి వెలుపట ఆయన శ్రమ పొందుకున్నారు. శ్రమ పొందుకుని ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పరలోకానికి వెళ్ళాడు. వెళ్తూ ఏమన్నాడు? నేనుండు స్థలములో మీరుండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఏంటి వాగ్దానం అంట? నేనుండు స్థలంలో మీరుండులాగా. నేను ఎక్కడికైతే వెళ్తున్నానో మీరు కూడా అక్కడికి రావాలి. నాకు అక్కడ ఇల్లు ఉంది, నా ఇంటి పక్కనే మీ ఇల్లు ఉండాలి. అంతేనమ్మా. నేనుండు స్థలములో మీరుండులాగున మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆయన ఎక్కడుంటే మనం కూడా అక్కడే. ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వాన ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో. నీవు నేను పరిశుద్ధపరచబడి ఆ గవిని దాటి పరలోకంలోకి వెళ్ళటానికి యేసయ్య నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి సిలువ శ్రమను పొందెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పొందిన సిలువ శ్రమ చేత చిందించిన అమూల్యమైన రక్తము చేత నీవు నేను పరిశుద్ధపరచబడి ఆ పరిశుద్ధ స్థలమైనటువంటి పరలోక రాజ్యానికి ఏమయ్యాం? మనం ఇప్పుడు వారసులం. ఏమయ్యాం? మనం పరలోకానికి మనము వారసులమయ్యాం. తిమోతి, జీవము కలిగిన దేవుని సంఘములో ప్రజలు ఎలా ఉండాలంటే, ఎలా ఉండకూడదు చెప్పాడు ముందు. ఎలా ఉండకూడదు అంట? దురద చెవులు ఉండకూడదు. ఏ బోధ వైపు వెళ్ళకూడదు? దయ్యముల బోధ వైపు వెళ్ళకూడదు. ఏ ఆత్మ కలిగి ఉండకూడదు? దయ్యముల ఆత్మను కలిగి ఉండదు. రెండొక చెప్తున్నాడు, విశేషముగా ముఖ్యముగా వివాహ విషయంలో ఎలా ఉండాలి? వివాహ విషయం ఎలా ఉండాలి? మనం చేసిన ప్రమాణాలకు ఖర్చుపడి ఉండాలి. కష్టమే, బాధే, లేకపోతే ఒక విధంగా అనుభవించలేనటువంటి వేదనే అయినా దేవుడు అంటున్నాడు, వివాహ వ్యవస్థకు మనం ఎలా ఉండాల్సిందే? ఖర్చుపడి ఉండాల్సిందే. ఏం చేయమంటున్నాడు? ఒకవేళ అవిశ్వాస అయినటువంటి భర్త అయితే విశ్వాస అయిన భార్య ఏం చేయాలి? ప్రార్థన చేయాల్సిందే. అదే సమయంలో అవిశ్వాస అయిన భార్య ఉంటే విశ్వాస అయిన భర్త ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ విడిపోమని ఎక్కడ కూడా మనకు లేఖన భాగాలు చెప్పలేదు. అంచె దినాల్లో తిమోతి ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి నీవు సంఘములో ఎలా ప్రవర్తించాలో వారికి నేర్పించు. ఇప్పుడు కృతజ్ఞతలకు వస్తున్నాం. ఇందాక అమ్మాయి చెప్పింది, మనకు దేవుడు మేలు చేస్తే ఏం చేయాలి? దేవుడు మేలు చేస్తే రైట్, దానికే ఖర్చుపడి ఉందాం. ఏంటది? దేవుడు నాకు మేలు చేస్తేనే అంతేనమ్మా? మాట్లాడటం లేదు. అంతేనా? ఏంటి? మేలు చేస్తేనే కృతజ్ఞతలు. ఏ మేలు చేశాడు ఆయన? అంతకంటే మేలు ఏంటి? నిన్ను నన్ను ఏం చేశాడు? నరకం నుంచి ఎవరైనా చేయగలరా? ఎవరు చేయలేరు. అంత గొప్ప మేలు మన కొరకు చేస్తున్నాడు కాబట్టి నువ్వు నిద్రలేసిన వెంటనే అయ్యా నీ గొప్ప రక్షణ నాకు ఇచ్చావు, నీకు కృతజ్ఞత లేదు. ఇంక వేరే మేలేమి మనకు అక్కర్లేదు. నా కాలు బాగాలేదు, కాలు బాగు చేసావు. గుండు బాగలేదు, గుండు బాగు చేసావు. కడుపులో నొప్పి వచ్చింది, బాగు చేసావు. కాబట్టి నీకు కృతజ్ఞత కాదు. నరకానికి వెళుతున్నా నన్ను, నిత్య నాశనానికి వెళుతున్నా నన్ను రక్షించావు. ఏం చేసావు? రక్షించి పరలోక రాజ్యంలో నన్ను వారసురాలుగా చేసావు. ఆ ఒక్క మేలు చాలయ్యా, నా జీవితం అంతా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. మరేమక్కర్లేదు. ఆ సత్యాన్ని గ్రహించినప్పుడు, అతి విశ్వాసంలో ఉన్నప్పుడు దేవుడు నాకేం చేశాడు అని నువ్వు నేను ఎప్పటికీ కూడా అడగము. ఎందుకు కొంతమంది చర్చికి రావడం లేదంటే ఈ కారణాలు లేవా? ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థించుకొస్తున్నాను, పాస్టర్ చెప్తున్నాను, అయినా నా కుటుంబంలో ఈ సమస్య పోలేదు, నాకు ఇష్టం పోలేదు, నాకు రోగం పోలేదు అని చెప్పి మందిరానికి రానాడు వాళ్ళు ఉన్నారమ్మా. పెద్ద సంఘంలో ఉన్నారు. వాళ్ళని బట్టి దేవుడు మాట్లాడటం లేదు.
ఎవరైతే జీవము కలిగినటువంటి దేవుని సంఘంలో ఉంటారో వాళ్ళు ఎలా ప్రవర్తించాలంట? నిత్యము కృతజ్ఞత కలిగి ఉండాలి. దేని విషయంలో? ఆయన చేసిన శిలువ కార్యం విషయం. నేను నరకంలో నుంచి నన్ను తప్పించాను, నరకంలో పోకుండా నన్ను కాపాడు. చివరిదిగా ఒక వచనాన్ని చదువుకుని నేను ముగించేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము. మొదటి తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా దేవుని వాక్యం వలన ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఏముండాలి మన జీవితాల్లో? దేవుని వాక్యము, ప్రార్థన. ఇది మన సంఘముగా కట్టబడిన మనలో ఈ రెండు ఉండాలి. ఏ రెండు ఉండాలి? వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఆ తూకము సరిగ్గా నిలబడుతుంది. వాక్యం ఉండాలి ఒక చేతిలో, ఇంకో చేతిలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. రక్షణ పాత్రను చేతపట్టుకుని నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నా యాత్రలో ముందుకు సాగిపోతాను. నువ్వు చేసిన మేళ్లకు, ఉపకారాలకు. ఒక చేతిలో ప్రార్థన, ఒక చేతిలో వాక్యము మనకు దీపముగాను మన త్రోవకు వెలుగుగా ఉండి నడిపించేది. వీటిని మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వినినటువంటి మాటలు బట్టి దేవత దేవుడు మనల్ని ఆత్మీయంగా బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కార్యక్రమంగా తండ్రి మధ్యకి తీసుకురాబడిన మీ అమూల్యమైన వాక్కులు బట్టి తిమోతి బట్టి మమ్మల్ని హెచ్చరించారు. తిమోతి, జీవము కలిగిన దేవుని సంఘంలో ప్రజలలాగా ప్రవర్తించాలంటే అవునయ్యా, మమ్మల్ని పిలుచుకున్నారు, ఏర్పరచుకున్నారు. మమ్మల్ని స్తంభముగాను, అయ్యా శాశ్వతముగాను, స్వాస్థ్యముగాను మీరు ఏర్పరచుకున్నారు. ఈ సత్యాన్ని గ్రహిస్తూ మా ప్రవర్తన ఎలా ఉండాలో మాకు నేర్పించారు. నిత్యము కృతజ్ఞత కలిగిన వారమై, వాక్యమందు ప్రార్థనందు పట్టుదల కలిగిన వారమై, విశ్వాస భ్రష్టులము కాక విశ్వాస వీరులముగా మా యాత్రను ముందుకు సాగడానికి కృప చూపించు. వాక్యాన్ని ఫలింపచేయండి. యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి దైవజనులు వాక్యమును చెప్పి ఉండగా వదిలే వాక్యమును అర్థం చేసుకోగలిగారు? అలా లేకపోయిన ఆదివారం ఈ వాక్యాన్ని మనం బోధించుకున్నాం కదా, అవునా? అయ్యగారు ఇంకొక కొత్త కోణములో మనల్ని బలపరిచారు. చెప్పులు కొడదాం హల్లెలూయా. కాబట్టి మనము సంఘములో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఆమె ఉండకూడనివి ఉన్నాయి, ఉండాల్సిన విధానము ఉంది. ఏది ఏమైనా సంఘములో నువ్వు చేర్చబడిన తర్వాత సంఘానికి మూల స్తంభం ఎవరు అంటే ఎవరు? మనమే. హల్లెలూయా. అది గమనించాలి. దేవుని సంఘానికి ఫెల్లర్స్ ఎవరు? ఆ ఫెల్లర్స్ ఎలా ఉండాలి? సత్యమునకు ఆధారములై ఉండాలి. ఆమె చెప్తాం. హల్లెలూయా. నువ్వు నిలబడినావంటే ఈమె సంఘానికి ఒక మూల స్తంభము. ఆమె ఈ స్తంభం చూసినప్పుడు ఎవరు కనపడాలి? సత్యమును ఆధారభూతుడైనటువంటి దేవుని ప్రతిబింబింప చేయాలి. ఆమె చెప్దామా? అవి రావాలంటే నీళ్ళు ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఆమె చెప్దాం. హల్లెలూయా. రెండవది నీలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఆయన చూడండి అక్కడ రాశాడు. అయిగా చెప్తున్నప్పుడు వాక్యం వలనను ప్రార్థన వలనను అది పవిత్రపరచబడును. నీలో వాక్యం ఉండదనుకో, నీలో ప్రార్థన లేదనుకో, నువ్వు ఏ ఆహారం తిన్నది నీకేమవుతుంది చెప్పాలి? అపవిత్రమే. ఆమె అవునా కదా? అంటే వాక్యము నీలో ఉండాలి, ప్రార్థన నీలో ఉండి ప్రార్థన చేసుకున్న అప్పుడు ఆహారము ఏదైనా దేవుడు సృష్టించిన ఏ వస్తువైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అరటి పండ్లు ఒక పెద్ద పొట్టు పెట్టుకొని
సింగారించుకొని ఒక పూజారి భార్య అమ్ముతుందనుకో, అది నీకేమనిపిస్తుంది? పూజారి భార్య అమ్మింది కాబట్టి అయ్యమ్మ దాంట్లో దెయ్యము ఉంటుంది అని అనుకున్నాం అనుకుని మనసుకి నీలో ఒక గిల్టీ వచ్చింది. కొంతమంది గుడి దగ్గర పండ్లు అమ్ముతుంటారు, మేము ఈ గుడి దగ్గర అమ్మితే గుడిలో ఉన్న దెయ్యం మాతో కూడా వస్తుంది అని అనుకున్నావు అనుకో, నీలో ఏముంది? అనుమానం వచ్చింది. ఇప్పుడు ఈ అనుమానం బావాలంటే దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకురావాలి. దేవుని యొక్క ప్రార్థనలో, ప్రభా నువ్వేమన్నావు, మేము అక్కడ పెట్టింది కాదు కానీ అమ్ముతున్నది డబ్బులు ఇచ్చి మేము కొన్నాము కాబట్టి ప్రార్థన చేసుకుని, ఇప్పుడు అరటిపండు తినచ్చు తినకూడదా చెప్పాలి, వాళ్ళు లేదు కదా, అక్కడ పెట్టింది వీళ్ళు మనం ఎక్కడో కొనుక్కున్నాం. దేవుడికి స్తోత్రం. ఎవరమ్మినా మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం, తీసుకొచ్చుకొని ప్రార్థన చేసాం. దేవుడే కదా పళ్ళు పుట్టించింది, దేవుడే కదా పుచ్చకాయలు అన్ని పుట్టించింది, అన్నిటిని దేవుడే కలగజేశాడు. అయితే దేవుడు కలగజేసిన ప్రతిదీ పవిత్రమైనది. అది కొందరి చేతిలో పోయినప్పుడు, అది అపవిత్రమైనప్పుడు దాన్ని బట్టి దేవుడు జాగ్రత్తగా ఉండమన్నాడు. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘములో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు దైవజనుల ద్వారా మనం విన్నాం. చెప్పడం కొట్టి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 2 వర్తమానాలు మనం విన్నాం. పోయిన ఆదివారము చక్కని వర్తమానం విన్నాం. ఈరోజు బహు శ్రేష్టమైన వర్తమానాన్ని మనము విన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ విధము చేతనైనను నీవు దేవుని యొక్క ఎదుట నిలబడడానికి శక్తిమంతుడు అవ్వాలి. హల్లెలూయా. ఏ విధము చేతనైనను నీవు ప్రభు యొక్క స్వరూపములోనికి, నువ్వు రూపాంతరములోనికి రావాలి. ఆమేన్. అప్పుడే నువ్వు దేవుని వాక్యమును శ్రద్ధగా వింటే, దేవుని సన్నిధిలో నీ ఇంటిలో ఎక్కడున్న ప్రార్థన మానక చేస్తూ ఉంటే, విసుకక ప్రార్థన చేయాలి. ప్రార్థన లేని జీవితము, ప్రార్థన లేని కుటుంబము సుడిగుండాల్లో చిక్కుకున్న ఒక విధానాన్ని కలిగి ఉంటుంది. ప్రార్థన రేపు చేసుకుందామంటే రేపు పొంచి ఉంటుంది అపాయం. ఎల్లుండి చేసుకుందామంటే అలా 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 నువ్వేమైపోతావంటే దేవునికి దూరం అయిపోతున్నావని అర్థం. ఏ రోజు పని ఆ రోజు చేస్తే అది క్షేమం. హల్లెలూయా. అంటే ఈరోజు చేయాల్సిన ప్రార్థన ఈరోజు చెయ్యాలి. ఈరోజు తినాల్సిన ఆహారం ఈరోజు తినాలా. ఎల్లుండి తినేసి నేను 3 రోజులు ఉపవాసం ఫాస్టింగ్ ఉంటాను, ఒకరోజు తినేస్తానంటే నీ కడుపు పట్టదు. హల్లెలూయా. కాబట్టి దానికి డిజైన్ చేయబడ్డది. అంతేగాని నువ్వు 1/4 కేజీ అన్నం తింటావు, 5 కేజీలు పడుతుందా? 1/4 కేజీ పొట్ట 5 కేజీలు అన్నం పడుతుందా? పట్టదు. అలాగనే కనుక నేను 5 రోజుల తర్వాత ప్రార్థన చేస్తాను ఒక్కసారి అంటే అది చెల్లుబాటు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చేయవలసిన ప్రార్థన ఈరోజు చేయి. హల్లెలూయా. ఏ రోజు కీడు ఆ రోజే. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలి? అనుదినము విసకక ప్రభువు పాదాలు పట్టుకొని నీ కొరకును, సంఘము కొరకును, అలాగనే ప్రజల కొరకును నీవు విజ్ఞాపన యాచనలు చేస్తూ ఉండాలి. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటూ ముందుకు నడవాలి. నువ్వు కట్టుకోవాలా, అలాగే ఇతరులను కట్టే విధంగా నేర్పరలోకి తీసుకురావాలా. నువ్వు సిద్ధపడాలి, ఇతరులను కూడా సిద్ధపరచాలి. నువ్వు వెలిగించబడాలి. చీకటిలో ఉన్న వారిని కూడా నువ్వు వెలుగులోనికి ఎప్పుడు తీసుకొస్తావు? సంఘములు నువ్వు ఎలా నడవాలో అది నేర్చుకుంటే, సంఘములు ఎలా కన్స్ట్రక్ట్ అవ్వాలో అది నేర్చుకుంటే, ఎలాగ నువ్వు బ్రతకాలి, ఎలా బ్రతకూడదు తెలుసుకుంటే, సమాజములో కూడా నువ్వు అలాగనే బ్రతుకుతా, దేవుని కొరకు జీవిస్తావు. చెప్పకూడదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈసారి దేవునికి స్తోత్రం చెప్దామా? దైవజనులు చెప్పిన మాటలను బట్టి మన హృదయంలో భద్రపరుచుకుందామా? హల్లెలూయా. మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మరి అబద్ధ బోధలు ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమె నూనె రాసి ప్రార్థన చేయమన్నారు కానీ కొనుక్కోమని చెప్పాడా? నూనె మేము అమ్ముతాము, కొనుక్కోండి అని చెప్పాలి. నువ్వు నూనె ఏం చేయాలా? దైవజనుల దగ్గరగా తీసుకోవచ్చు. ఒకవేళ నీకు అంటే బైబిల్ ఏముందంటే, ఎవరైనా నువ్వు బలహీనంగా ఉన్నవాడు ఏం చేయాలా? సంఘ పెద్దలు పిలిచి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి యొక్క విశ్వాసం. దేవునికి స్తోత్రం. మనం ఒకవేళ ప్రార్థన చేయించుకున్న ఆ ప్రార్థన వెళ్ళి ఏదన్నా నొప్పులకు లేదని వాడుతాం. దేనికి అదే దాని మీద ఆధారపడకూడదు. మనము ఎవరి మీద ఆధారపడాలా? స్వస్థత కలుగు చేయు దేవుని మీద
ఆధారపడాలి. ఆయన పొందిన దెబ్బలలో ఏముంది, ఆయన పొందిన గాయాల్లో ఏముంది. కాబట్టి స్వస్థపరిచే దేవుని శక్తి ఆయనలో ఉంది కనుక ఆయనను మనము అడిగితే నీ దేహానికి ఏమిస్తాడు, స్వస్థత ఇస్తాడు. అంతేగాని నూనె మీద ఆధారపడి ప్రార్థన మానేయడం, నూనె మీద ఆధారపడి దేవుని సన్నిధికి రాకుండా ఉంటే ఆ నూనె నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుపోదు, అంతే సత్య మార్గంలో నడిపించదు. అని హల్లెలూయా. అది కేవలము నీ వాడుకుంటున్న ఒక బిట్ మాత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్య కాలంలో అయ్యగా చెప్పినట్టు ఏమొచ్చినాయి, కర్చీపులు వచ్చినాయి. ఏమొచ్చినాయి, చేతి గుడ్డలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు తెలుసో తెలీదో, ప్రారంభ దశలో నూనె బాటిళ్లను మేము ఒకరి మాట విని నేను కూడా సంఘములో సిద్ధపరిచి 20 రూపాయలు 10 రూపాయలు అమ్మాను. దేవుడు అన్నాడు, నువ్వు వ్యాపారస్తుడువా లేకపోతే సేవకుడువా అన్నాడు. అప్పుడు నేను దాన్ని ఆపేశాను. దేవునికి స్తోత్రం. అయితే వాళ్ళు తెచ్చారు, ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేకమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. నేనేమంటున్నా అంటే, ఎవరు వచ్చినా నూనె దయ్యాలని అడిగారు. ఏమడుగుతున్నారు, నూనె అడుగుతున్నారు. కానీ సత్యములోనికి మేము స్థిరపరచబడాలి అన్నటువంటి ఆలోచన, పరలోకానికి మేము చేర్చబడాలి, మేము నిత్య నరకాన్ని తప్పించుకోవాలన్న మనసు లేదయ్యా. మన ఇచ్చిన నూనె ఏమైంది, బాగా పనిచేసింది అంటే నూనె మీద వాళ్ళ మనసు ఉండిపోయింది. అలాగే కర్చీపులు వచ్చినాయి. కర్చీపులు కూడా మేము ఇచ్చాం, 100 మందిని బట్టి ఇచ్చాం. అవి కట్టుకోగానే నొప్పులన్నీ పోయినాయి. అప్పుడు అంటే, సార్ కర్చీపులు ప్రార్థన చేసి ఇవ్వండి సార్ అన్నారు. ఇక మాకు ఆలోచన చేసింది, ఈ కర్చీపులు నూనెలు మనుషుల యొక్క సత్య మార్గాన్ని తప్పించేలాగున్నాయి. కాబట్టి ఆ దినాలలో నేను ఒక తీర్మానం చేసుకుని, ఇవి వ్యాపారపరముగా పనికొస్తాయి కానీ ప్రజలను సత్యములోనికి నడిపించే మార్గాలు కావు. నేను వెంటనే 2015 నా ప్రారంభించిన 2012లో ప్రారంభించాను. 2015లో దాన్ని ఆఫ్ చేసేసాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాటి నుండి నేటి వరకు ప్రభు వాక్యాన్ని చేతపట్టుకుంటున్నాం. ఆయన స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు. ఆయన పాదాల దగ్గర మనము స్థిరపరచబడితే చాలు, ఆయన నమ్ముకుంటే చాలు, ఆయన మీద ఆధారపడితే చాలు, ఆయన ఆనుకుంటే చాలు. ఆయన చేయలేదంటూ ఏది లేదు. నీకేది కావాలన్నా ఆయన అడగాలి. ఆయన చెప్దాం హల్లెలూయా. నువ్వు ఆయన దగ్గర మొరపెట్టగలిగే అనుభవంలోనికి, ఆయన వాక్యం విని వాక్యానుసారంగా జీవించగలిగే స్థితికి నువ్వు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు, బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రకరకాల బోధలు మనం వినకూడదు. ఆమేన్. ఆ బోధలు మనల్ని ఏం చేస్తాయి, చెప్పండి కడతాం. హల్లెలూయా. ఏం చేస్తాయి, నరకానికి తీసుకువెళతాయి. అందుకే చెప్పాడు కదా, వివాహము, చెప్పండి, వివాహం నిషేధించబడ్డలా, వివాహం చేసుకోమన్నాడు. ఎందుకంటే ప్రియమైన అప్పటి కాలములలో భయంకరమైన పాపము ఎక్కువైంది. పెళ్లి చేసుకోకుండానే గర్భవతులు అయిపోయేది. పెళ్లి చేసుకునేవాళ్ళు కాదు, స్త్రీలేమో కన్యకలు ఏమైపోయేవాళ్ళు, తల్లులు అయిపోతుండేది. పాపం ఎక్కువ అయిపోయింది. అందుకని మనం ఖచ్చితంగా వివాహము చేసుకోవాలి. ఆ పాపము జరగకూడదు, అక్రమము జరగకూడదు. ఒకే పురుషుడికి ఒకే భార్య ఉండాలి అని ఆయన ఆ యొక్క ప్రామాణికమైన మాటను తీసుకునేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది వివాహం జరగకూడదని తీర్మానం చేసి వెళ్తుంటారు. అది వాళ్ళ యొక్క స్వ ఆలోచన మనకు తెలియదు. కాబట్టి బైబిల్ చెప్తుంది, మనము బైబిల్ ఏమి చెప్పిందో దాన్ని బట్టి మనము ముందుకు వెళ్ళాలి. కాబట్టి అయ్యగారు చెప్పిన ఈ మాటలను మన హృదయంలో భద్రపరుచుకొని ప్రభువుకు సమీపస్థులమవుదుముగా. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. తల్ల వంచిన వాక్య ఫలింపు కొరకు మన మధ్యలో సుగుణమ్మ ప్రార్థన చేస్తుంది. ఒక్కొక్కరికి చిన్న చిన్న ప్రార్థన చేసి అయ్యగారు మళ్ళా జీవాధిపతి స్తోత్రాలైనా